ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునుమని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవముల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. గొప్ప దేవ, కనికరం గల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా తండ్రి ప్రభ, ఉదయకాలం నుంచి ప్రభ ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినాడు. గత వారం అంతా కూడా మమ్మల్ని క్షేమకరంగా ఉంచినాడు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరొక వారంలో ప్రవేశించే గొప్ప కృపను మాకు తండ్రి త్వరలో ఇస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫర్ ఆల్ దీస్ డేస్. తండ్రి నా దేవ, నా ప్రభ, నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉండగా నా దేవ నూతన వాగ్దానాలు పట్టుకుని ముందుకు సాగుతూ ఉండగా తండ్రి నా దేవ బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు యేసు ప్రభ. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, మీ చిత్తంలో ఉన్న ప్రతి బిడ్డను యేసు ప్రభ, ఆన్లైన్ లో ఉన్న వారిని తండ్రి ప్రభ, ఆఫ్లైన్ లో ఉన్న వారిని అందరినీ కూడా వారి కుటుంబంలో మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం. చేసయ మేము ఉన్నటువంటి ప్రాంగణంలో సైతం మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి తండ్రి ప్రభ. జన్మ పాపం, కర్మ పాపం ఏది ఉన్నా మీ రక్తంలో మాకు విడుదల దొరుకుతుంది యేసు ప్రభ. మీ రక్తంలో విడుదల, విమోచన, మీ రక్తంలో స్వస్థత, ఆరోగ్యం, మీ రక్తంలో నెమ్మది, సంతోషం, సమాధానం, మీ రక్తంలో పరిశుద్ధత, మీ రక్తంలో దేవ విజయం, మీ రక్తంలో ఆశీర్వాదం ప్రభానైనా ఎన్నో తండ్రి ప్రభానైనా తండ్రి లెక్కలేనని తండ్రి ప్రభ ఉన్నాయి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యేసు ప్రభ. తండ్రి మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించినందుకు మీకు స్తోత్రం. మీ ఆత్మచేత అభిషేకించండి తండ్రి మమ్మలను తండ్రి, మా ప్రాణములను సైతం మీ ఆత్మ సంచారం చేత, మీ ఆత్మ అభిషేకము చేత ప్రభునైనా శాంక్టిఫై చేయవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం యేసు ప్రభ. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. రావాల్సిన ప్రతి బిడ్డను సకాలానికి రప్పించండి యేసు ప్రభ. ప్రతి బిడ్డ తండ్రి తమ పనులు పక్కన పెట్టి యేసు ప్రభ మీకోసం తండ్రి ప్రభ నేను ఆతురపడి ప్రభ వచ్చే గొప్ప కృపను ప్రతి ఒక్కరికి ప్రసాదించండి నాయన. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో దర్శించండి ప్రభు, దర్శించండి నాయన. నిలబడిన దాసుడు పనికి మళ్ళా వాడు మాట్లాడుతూ చేతకాని వాడని ఇదిగో మీ పాద సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను యేసు ప్రభావం. ఒప్పుకుంటుండగా నన్ను సంపూర్ణంగా మీ సెలవును మరుగుపరిచి నా నాలుకను, నా స్వరాన్ని, నా నోటి మీద తలంపులను యేసు ప్రభు నా హృదయాన్ని మీరు ముట్టి నోట నుంచి, హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆత్మ చేత పుతము వేయబడినది. పరిశుద్ధాత్మ శక్తి చేత యేసు ప్రభానైనా ప్రేరేపించబడినదై ఉండినట్లు అది మా ప్రాణాత్మ దేహములను వెలిగించి అనేకులకు వెలుగొచ్చే రీతిగా మీ వాక్యాన్ని విరిచి పంచి మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామమందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. ఈ మాట ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే చాలా సార్లు మనం అనుకుంటాం ప్రియమైన వారలారా, దేవుడు కేవలం క్రైస్తవులను మాత్రమే, లేకపోతే దేవుడిని నమ్ముకున్న వారిని మాత్రమే వాడుకుంటాడు అని కాదు. బైబిల్ చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దేవుడు ప్రతి ఒక్కరిని తన మహిమ కోసం వాడుకుంటాడు. ప్రతి ఒక్కరిని, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తన మహిమ కోసం వాడుకోవటం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో అదే మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా కావచ్చు, ఎంత చిన్న వ్యక్తి అయినా కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి అయినా కావచ్చు, ఏ పొజిషన్ లో ఉన్నవాడైనా కావచ్చు, దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమ కోసం, తన ప్రజల నిమిత్తం ఆయన వాడుకునే దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే బైబిల్లో చాలా సార్లు మనకు ఈ రీతిగా మనకు ఆధారాలు కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముఖ్యంగా ఈ ఎస్తేరు గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథములో దేవుడు అనే మాట కనిపించదు. ఈ 66 బుక్కులలో మీరు గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మాత్రం దేవుడు అనే మాట కనిపించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని యొక్క హస్తం
ప్రతి అక్షరములోనూ ప్రతి వర్డ్స్ లోనూ కనపడుతుంది. ప్రేమైన దేవుడు ఎంత బహుగా నడిపిస్తాడో తన పిల్లలను, ఎంత బహుగా తప్పిస్తాడో తన పిల్లలను, ఎంత బహుగా తన పిల్లలను గైడ్ చేస్తాడో, వారిని ఏ రీతిగా ఉన్నత స్థానానికి నడిపిస్తాడో. ప్రేమైన వాళ్ళరా, ప్రతి అక్షరములో ప్రతి మాటలో కూడా కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, అంటే దేవుడు ఎంత గొప్పగా పని చేస్తాడో. ప్రేమైన వాళ్ళరా, ఈ బుక్ ఒకటే ఒక పెక్యులర్ గ్రంథం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుడనే మాట కనిపించకపోయినప్పటికీ దేవుని యొక్క కృపాహస్తం ప్రతి చోట కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ఎస్తేరును దేవుడు రాణిని చేయాలనుకుంటే వస్తీ తప్పించబడ్డం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృపలో ఎస్తేరు రాణి కావాలి ఒక ఉద్దేశంతో. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకోసం వస్తీ తప్పించబడ్డం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అదే రీతిగా దేవుడు మొర్దెకైన వాడుకోవాలనుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మొర్దెకైన వాడుకోవాలనుకున్నప్పుడు గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు రాజుకు నిద్ర కలగ చేయటం లేదు కదా, రాజుకు నిద్ర పట్టకుండా చేస్తూ ఉన్నాడు. ఎవరి రాజు? రాజు ఏమన్నా యూదులు కాదే. ప్రేమైన దేవుడు, యూదులు కానటువంటి రాజు నిద్ర పట్టడం లేదు, దాన్ని కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు తన ప్రజల నిమిత్తమై, తన యొక్క గమనించినట్లయితే తన యొక్క మహిమ నిమిత్తమై అన్యులను వాడుకుంటూ ఉన్నాడు, యూదులను వాడుకుంటున్నాడు అన్న విషయాన్ని మీకు తేటతెల్లంగా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. అందుకే బైబిల్లో వ్రాయబడింది, కీర్తనల గ్రంథం 121వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 121వ కీర్తన 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు మనల్ని కాపాడేదానికి, ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఇశ్రాయేలు యూదులను లేకపోతే ఇశ్రాయేల్ అంటాం, కానీ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే మనము దేవుని ఇశ్రాయేలును బైబిల్లో రాయబడింది. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున యేసయ్య రక్తములో కడబడిన మనమందరం కూడా దేవుని ఇశ్రాయేలు అని బైబిల్లో రాయబడింది. సో ఇశ్రాయేలును కాపాడువాడు ఏంటంట? కునుకడు నిద్రపోడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ కోసం నా కోసం దేవుడు నిద్రపోతున్నా, అది దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క అదృశ్య హస్తం ఏ రీతిగా మనల్ని కాపాడుతుంది అన్నటువంటి అంశాలు నేను మీతో క్లుప్తంగా కొద్దిసేపు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే దేవుడు కొన్నిసార్లు దేవుడు తన యొక్క నామాన్ని దాచిపెడతాడు. అయితే ఇక్కడ ఒక దేవుడి అనే పదం కనిపించదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో సరే మనం గమనించినట్లయితే ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఇక్కడ దేవుడు కొన్నిసార్లు సైలెంట్ గా అయిపోతాడు. ఎందుకు సైలెంట్ అయిపోతాడు అనే విషయాలు నేను పూర్తిగా వివరించడం లేదు, కానీ దేవుని యొక్క గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది అని మాత్రం చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. సో మళ్ళొకసారి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయంను బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనెను. మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ద గైడింగ్ హ్యాండ్ ఆఫ్ గాడ్ యూజింగ్ ఆల్ పీపుల్ ఫర్ హిస్ గ్లోరీ, దేవుని యొక్క నడిపించే హస్తము ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరిని తన మహిమ కోసం వాడుకోవటం ప్రారంభిస్తాడు. అదే ఈ రోజు యొక్క థీమ్ ఏంటంటే తన ప్రజల దేవుని యొక్క హస్తము తన కోసం, తన ప్రజల కోసం ప్రేమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. ప్రేమైన వాళ్ళరా, సో దేవుని యొక్క నడిపింపు తర్వాత దేవుడు ఒక్కొక్క పొజిషన్ లో ఒకరిని పెడతాడు. ఎస్తేరునేమో రాణిని చేశాడు కదా, గమనించినట్లయితే మొర్దెకై ఏమో మరొక చోట ఉన్నాడు, మొర్దెకై ఏమో గేట్ కీపర్ గా ఉన్నాడు, ఎస్తేరునేమో రాజగృహంలో ఉంచాడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇద్దరు జ్యూస్, కానీ రాజుకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. అంటే ఒక అన్యుని కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో వీటి గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు ఊరికే నిన్ను ఈ పొజిషన్ లో ఆ పొజిషన్ లో ఉంచలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఒక పొజిషన్ లో ఉంచాడంటే అర్థం దేవునికి ఒక పర్పస్ ఉంది. దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఎస్తేరును
ఆ యొక్క అంతఃపురంలో పెట్టాడంటే ఒక పర్పస్ ఉంది. మద్దకైన గేట్ కీపర్ గా పెట్టాడంటే ఒక అర్థం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పర్పస్ ఉంది. దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. రాజుకు నిద్ర పట్టడం లేదంటే ఒక పర్పస్ ఉంది. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఆ దేవుని యొక్క నడిపింపుల గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. దయచేసి గమనించండి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఎస్తేర్ 1-2 అధ్యాయాలు మనం చూసినట్లయితే, ముఖ్యంగా 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ప్రైజ్ ది లార్డ్. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు తన యొక్క పేరు చెప్పటం లేదు ఈ గ్రంథంలో. గమనించినట్లయితే అంత మాత్రం కాదు, చాలా సైలెంట్ గా ఉన్నాడు. కానీ దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడంటే చూడండి. అంటే ఎస్తేరుకు రాజు యొక్క అనుగ్రహము పొందిందంట కదా. రాజు ఎస్తేరును అధికంగా ప్రేమించాడు. గమనించినట్లయితే అది కూడా దేవుని ఫేవర్ అండి. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఒక ఫేవర్ మనకు కావాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని అనుగ్రహమై ఉండాలి, అది దేవుని యొక్క కృప అయి ఉండాలి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాదు. ఒక వ్యక్తిని ప్లీజ్ చేయాలంటే, ఒక వ్యక్తి యొక్క ఫేవర్ మనం పొందుకోవాలంటే, మనం చాలా విధేయతగా ఉండటం వలన మనకు రాదు. లేకపోతే మనం చాలా వాళ్ళకు అడుగులకు మడుగులతో మనకు ఫేవర్ రాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అది దేవుని నుంచి రావాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం గాడ్స్ ఫేవర్. ఆయన మనం బైబిల్లో చూస్తే ఆయన యొక్క కృప ఏ రీతిగా ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుని యొక్క ఫేవర్ ఏ రీతిగా ఉంటుందంటే, ఆయన ఎవరి మీదనైనా కూడా ఆయన ఫేవర్ ను, ఆయన కృపను ఆయన చూపించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. గమనించినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూసుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. నీటి కాలువల వలె ఉన్నదంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా చేతిలో రాజు హృదయం ఏ రీతిగా ఉంది? నీటి కాలువల వలె ఉందంట. అహష్వేరోషు ఎవరండి? అహష్వేరోషు ఒక అన్యరాజు. గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అహష్వేరోషుకు ఎస్తేరు మీద ఫేవర్ కలగాలి, అహష్వేరోషుకు ఎస్తేరు మీద అధికమైన ప్రేమ కలగాలి అంటే అది దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏంటంట? రాజుల హృదయములను నీటి కాలువల వలె ఆయన పారజేస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చివాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. చూసారా? గమనించినట్లయితే దేవుని యొక్క కృప మరొకసారి ఇక్కడ కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయన ఏం చేస్తాడంట? రాజులను త్రోసివేస్తాడంట. ఏం చేస్తాడు? తర్వాత రాజులను నియమిస్తూ ఉన్నాడు. వస్తీని తోసివేశాడు, ఎస్తేరును నియమించాడు ఆ ప్లేస్ లో. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగించడానికి ఆయన ఏమైనా కూడా చేయగలడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎస్తేరు రానైందంటే ఎస్తేరు యొక్క విధేయత కాదు, ఎస్తేరు యొక్క అందం కాదు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఎస్తేరు యొక్క బ్యాక్గ్రౌండ్ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఎస్తేరును రాణి చేయాలనుకున్నాడు ఒక ఉద్దేశంతో. అందుకోసం రాణిని ఆ ప్లేస్ లో నుంచి తొలగించాడు ప్రియమైన దేవుడు. అందుకే బైబిల్ వ్రాయబడింది, రాజులను ఆయన నియమిస్తాడు, రాజులను ఆయన తోసివేస్తాడని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనకందరికీ సుపరిచితమైన వాక్య భాగం రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. యాక్చువల్ గా మనకు కంటక పాఠం వస్తుంది ప్రియమైన దేవుని ఈ మాట. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్.
దేవుణ్ణి ప్రేమించే వారికి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చిత్తము చొప్పున నడుచుకునే వారికి మేలు కలుగుటకు ఆయన ఏం చేస్తాడు? సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. అంతే. రాజైనా కావచ్చు, అన్యుడైనా కావచ్చు, మరొక పొజిషన్ లో ఉన్నవాడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమ నిమిత్తమై తన బిడ్డల కోసం ఏం చేస్తాడు? సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఈ వాక్యం ఎవరి గురించి రాయబడిందో తెలుసా? కోరేషు అనేటువంటి ఒక రాజును గురించి రాయబడిందండి. నేను అతని పక్షమున జనములను జయించుటకు అతని చేతిని నేను పట్టుకొని ఉన్నానని వ్రాయబడింది. ప్రేమైన వారలారా, ఈ కోరేషు ఎవడండి? కోరేషు ఒక అన్యరాజు. అహష్వేరోషు ఏ రీతిగా అన్యరాజు గమనించినట్లయితే కోరేషు కూడా ఒక అన్యరాజు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం లోతుగా గమనించినట్లయితే ఇది యెషయా ద్వారా చెప్పబడుతుంది. అప్పటికి కోరేషు రాజు ఇంకా పుట్టలేదు. దయచేసి గమనించాలి, కోరేషు ఇంకా అప్పటికి పుట్టలేదండి. కోరేషు పుట్టక పడితే కోరేషుని గురించిన ప్రవచనం యెషయా ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. చూసారా, దేవుడు ఎవరినైనా పుట్టించగలడు, ఏదైనా చేయగలడు అనే దానికి బైబిల్లో చాలా నిదర్శనాలు ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరేషు అనేటువంటి వ్యక్తి పుట్టలేదప్పటికీ అతను ఇంకా రాజు కాలేదు గమనించినట్లయితే. కానీ కోరేషు అనే రాజును ఏం చేస్తున్నాడంట? చెయ్యి పట్టుకుని నడిపిస్తాను అని మాట్లాడుతున్నాడు. ఎవరితడు? ఇతడు ఒక యూదుడు కాదే. ప్రేమైన దేవుని బిడ్డలారా, అతడు ఒక రాజు, పర్షియా దేశానికి ఒక రాజు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అతడు అన్యుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ నేను అతను చేయి పట్టుకుని నడిపిస్తాను ఆ దేవుడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34-35 వచనాలు చూసుకుందాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34-35 వచనాలు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ జాగ్రత్తగా గమనించాలి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించును. దేవుడు పక్షపాతి కాడు. ప్రియమైన దేవుని ప్రతి జనములో నాకు అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవులలోనే మాత్రమే కాదు, యూదులలో మాత్రమే కాదు, ఇశ్రాయేలు మాత్రం కాదు, ప్రతి జనములో అంటే అన్యుల్లో సైతం ఏంటంటే దేవునికి భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించును. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో నిజంగా మనం ప్రశ్నించుకున్న దేవుని యొక్క నడిపింపు ఏ రీతిగా ఉంటుంది అనేది. అంటే దేవుడు ఎవరినైనా వాడుకోగలడు, దేవుడు ఎవరినైనా తోసివేయగలడు, దేవుడు ఎవరినైనా నియమించగలడు. తన మహిమ కొరకు, తన బిడ్డల కోసం, తన ప్రజల కోసం, ప్రియమైన వాళ్ళరా, తన నామ మహిమపరచబడినట్లు ఆయన కార్యాలు చేయగలడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఈ సమయం మందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నట్టులా యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారిను నశించుదును. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యములకు వచ్చివేమో ఆలోచించుకో అని మొర్దెకై సమాచారం పంపాడు ఎస్తేరుకు. దయచేసి గమనించాలి. ప్రియమైన వాళ్ళారా, నేను చెప్తూ ఉన్నాను ఈ సాయంకాల సమయంలో దేవుని నడిపింపు చాలా ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క అధ్యాయంలో లేకపోతే ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎస్తేరు నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉన్నావు, ఒక అంతఃపురంలో ఉంటున్నావు, ఒక పొజిషన్ లో ఉంటున్నావు అంటే గుర్తుపెట్టుకో, గాడ్ వాంట్స్ టు యూజ్ యూ. అందుకోసమే నేను దేవుడు అక్కడికి పంపించాడు, అందుకోసమే దేవుడు నిన్ను అక్కడ నియమించాడు అని మొదటికే చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలా సార్లు మనం అది గమనించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నియమించిందని ఎవరు మార్చలేరండి, ఎవరు మార్చలేడు, ఏ అధికారి మార్చలేడు. ప్రియమైన దేవుని బిడ్డ, భర్త ఏమి చేయలేడు, భార్య ఏమి చేయలేదు, అధికారులు ఏమి చేయలేరు. నీకు చేస్తాం అంటుంటారు కానీ కార్యాలు జరగవు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నియమించాడు అక్కడ ఉండడానికి, అది ఎవరు కూడా మార్చలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఎంతకాలమో తెలియదు, కొంతకాలం ఉండొచ్చు. దేవుని కార్యము జరిగించేంత వరకు, దేవుడు తన పని లేకపోతే తన చిత్తం నెరవేర్చేంత వరకు దేవుడు మనల్ని అక్కడ ఉంచుతాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్కూల్లో ఉన్నా, విద్యార్థిగా ఉన్నా,
లేకపోతే ఒక కాలేజీలో టీచర్ గా, లేకపోతే లెక్చర్ గా ఉన్న ప్రేమైన వాళ్ళ గుర్తు తెచ్చుకోవాలి. దేవుడు మనల్ని ఆ పొజిషన్ లో ఉంచాడు గనుక సో ఆ పని మనం కరెక్ట్ గా చేయాలి. లేకపోతే ఏంటంట, నీవును నీ ఇంటి వారు నశించదరు. ఇంకా ఏమంటున్నాడు, ఎందులో వచ్చి నువ్వు అక్కడ ఉన్నావేమో గుర్తు చేసుకో అని ఈ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని చిత్తం నెరవేర్చాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. రెండవ ఆత్మీయ తలంపు మీ దగ్గర నేను తీసుకుని వస్తున్నాను, దయచేసి గమనించండి. దేవుడు ఎవరినైనా కూడా వాడుకోగలడని చెప్పాను కదా. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు గమనించినట్లయితే 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇవ్వగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనించండి, రాజుకు నిద్ర పట్టడం లేదంట. రాజుకు నిద్ర పట్టకపోతే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. రాజుకు నిద్ర పట్టకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని దేవుడు దేనికి వాడుకుంటున్నాడు? యూదుల రక్షణ కోసం వాడుకుంటున్నాడు. దయచేసి గమనించాలి, ఒక అన్య రాజుకు నిద్ర పట్టకపోతే అది యూదులకు రక్షణగా దేవుడు వాడుకుంటున్నాడు. చూసారా? అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఆయన ఎలాంటి వాడినైనా కూడా వాడుకోగలడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో బైబిల్లో మనం గమనించినట్లయితే అందుకే దేవుడు సాతాను కూడా తన మహిమ కోసం వాడుకుంటుంటాడు. తెలుసా? సాతానుడు కూడా తన మహిమ కోసం వాడుకుంటాడు, దయ్యాలను కూడా తన మహిమ కోసం వాడుకుంటాడు, ఒక రాజును సైతం, ఒక అన్యుని సైతం దేవుడు తన మహిమ కోసం వాడుకుంటాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. రాజుకు నిద్ర పట్టడం లేదంటండి. రాజుకు నిద్ర పట్టకపోతే ఏం చేయొచ్చు అండి? రాజుకు నిద్ర పట్టకపోతే జనరల్ గా ఏం చేస్తారు? తన సంస్థానంలో ఉన్నటువంటి విద్వాంసులను, సంగీత విద్వాంసులను పిలిపించుకుని ఏం చేస్తారు? మంచి పాటలు పాడించుకోవటం, వాయిద్యాలు వాయించుకోవటం చేస్తాడు, వీణుల విందుగా ఆ యొక్క చేయటానికి. లేకపోతే తన సంస్థానంలో ఉన్నటువంటి డాన్సర్స్ ను పిలిపించుకుని డాన్సులు చేయించుకోవచ్చు. జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, రాజులు చేసేటువంటి పనులు సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు కదండి. గమనించినట్లయితే రాజు విద్వాంసులను పిలిపించుకోవచ్చు, డాన్సర్స్ పిలిపించుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏం చేస్తారు? నవ్వించేవారు ఉంటారు కొంతమంది కదా, కవిత్వం చెప్పే వాళ్ళు ఉంటారు. ఈ రీతిగా ఒక్కొక్కరిని తన ఇష్టమైన వారిని పిలిపించుకోవచ్చు. కానీ చూసారా, రాజుకు నిద్ర పట్టకపోతే ఏం చేస్తున్నాడంట? రాజ్యపు సమాచార గ్రంథాన్ని తెప్పించుకోమన్నాడంట. చూడండి, దేవుని నడిపింపు చూడండి ఏ రీతిగా ఉందో. దేవుడు యూదులను రక్షించాలనుకున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు మొర్దెకైను రక్షించాలనుకున్నాడు. గమనించినట్లయితే రాజ్యపు సమాచార గ్రంథం మీదికి ఏం వెళ్ళింది? రాజు మనస్సు వెళ్ళింది. అందుకే రాజుల హృదయం దేవుడు ఏదిగా మారుస్తున్నాడు, నీటి కాలువలనే పారకేస్తూ ఉన్నాడు. సరే, సమాచార గ్రంథం తెప్పించుకున్నాడండి. సమాచార గ్రంథం తెప్పించుకుంటే అది ఓపెన్ చేస్తారు కదా. సమాచారపు గ్రంథం, రాజ్యపు సమాచార గ్రంథం అంటే ఆశీర్వాదం కింద ఎన్ని సంస్థలు ఉన్నాయో తెలుసా? 127 సంస్థానాలు ఉన్నాయి. అంటే ఈ లోకం అంతా కూడా ఆయన చేతి కింద ఉంది. చంద్రబాబు మన స్టేట్ కు చీఫ్ మినిస్టర్ కదండి. చంద్రబాబు దగ్గరికి ఎన్ని ఫైల్స్ వెళ్తాయో కదా, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఎన్ని ఫైల్స్ వెళ్తాయో, వందల కొద్ది ఫైల్స్ ఉంటాయండి ఒక చంద్రబాబు సీఎం దగ్గర. గమనించినట్లయితే అలాంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరు? 127 సంస్థానాలకు అధిపతి. అంటే ఎన్ని ఫైల్స్ ఉంటాయో, కొన్ని వందల ఫైల్స్ ఉంటాయి. దయచేసి గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక దయచేసి గమనించండి. ఆ యొక్క సమాచార గ్రంథాన్ని ఓపెన్ చేస్తే ఏమొచ్చిందంట? మొర్దెకై ఏ రీతిగా రాజును రక్షించాడో, రాజుకు వ్యతిరేకంగా పన్నాగం పంపితే మొర్దెకై ఆ సమాచారాన్ని రాజుకు ఏ రీతిగా పంపించాడు, అది కనపడిందండి కరెక్ట్ గా. చూసారా? దేవుని యొక్క దృష్టి దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక అన్యుడైనా కూడా ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే తన బిడ్డల కోసం దేవుడు ఏ రీతిగా నడిపిస్తున్నాడు చూడండి. ఒక రాజుకు నిద్ర పట్టకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది యూదులకు రక్షణ. ప్రియమైన వాళ్ళారా, రెండవది గమనించినట్లయితే ఆ రాజుకు సమాచార గ్రంథాన్ని తెప్పించుకోవటం, తర్వాత ఆ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే కరెక్ట్ గా మొర్దెకై ఆ రాజును సమాచారం పంపించి రాజును రక్షించిన విధానం. కనుక ఏమనుకున్నాడు? రాజు మొర్దెకైని
ఏం చేయాలనుకున్నాడు? సన్మానించాలనుకోవటం. చూసారా, ఇదంతా కూడా దేవుని నడిపింపు ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా సార్లు మన జీవితంలో కూడా దేవుడు ఏదిగా నడిపిస్తూ ఉంటాడు, కానీ మనం అది గ్రహించము. చాలా సార్లు మనకి ఎన్నిసార్లు నిద్ర పట్టలేదండి? చాలా సార్లు నిద్ర పట్టక ఏం చేస్తాం? అటు పొరలి ఇటు పొరలి మన ఇష్టానుసారంగా తిరిగి ఏం చేస్తాం? లేదంటే మొబైల్ చూసుకోవడం, రాత్రి పూట ఏం చేస్తుంటాం? రీల్స్ తిప్పుతూ ఉంటాం కదా, లేకపోతే యూట్యూబ్లు చూస్తూ ఉంటాం, ఫేస్బుక్లు చూస్తూ ఉంటాం, లేకపోతే ఇంకా మనం ఏదో చేస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని నడిపింపు ఉన్నట్లయితే, ప్రేమ వారని ఒక మాట చెప్తున్నాను, దేవుడు నీకు నిద్ర పట్టడం లేదు, పట్టినచ్చడం లేదంటే గుర్తుపెట్టుకో, అది ఎవరినో రక్షించేదానికి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరి కోసమో నిన్ను ప్రార్థన చేయమని ఒకవేళ అడుగుతూ ఉన్నాడేమో, లేకపోతే నువ్వే దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుణ్ణి బలపడాలని కోరుకుంటూ ఉంటున్నాడేమో. అది మనం గ్రహించక ఏం చేస్తామో తెలుసా? మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం, దేవుని చిత్తాన్ని కనుగొనలేక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అన్య రాజుకు నిద్ర పట్టకపోతే అది యూదులకు రక్షణగా మారింది. ఒక క్రైస్తవునికి నిద్ర పట్టకపోతే అది ఎంత మందికి రక్షణ. దయచేసి గమనించండి, ఎవరి కోసం ప్రార్థించాలని దేవుడు నిన్ను పురికొల్పుతున్నాడో, లేకపోతే ఏ వాక్యాన్ని ధ్యానించాలని దేవుడు నిన్ను ఒకవేళ ప్రేరేపిస్తున్నాడు, చాలా సార్లు గ్రహించం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనాలని నిజంగా ప్రభు చేత మనం ప్రేరేపించబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నా. నేను పెళ్లి కాని సమయంలో, ఇంకా పెళ్లి కాదు, చాలా యవనస్తుగా ఉన్నాను. ఒకరోజు నాకు నిద్ర పట్టలేదు 3 గంటల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 గంటల సమయంలో నిద్ర పట్టట్లేదు. ఏం చేయాలని నాకు తెలియక ఏం చేశానంటే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళారా, నాకు దర్శనాలు అంటే తెలియవు, ఎప్పుడు నాకు దర్శనాలు రాలేదు. కానీ ఒకటి మాత్రం నా మైండ్ గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? అది నాకు మనసులో ఎవరో చెప్తున్నట్టు, లేకపోతే దేవుని వాయిస్. నేను ఎప్పుడు కూడా దేవుని వాయిస్ వినలేదండి. నేను నిజంగా చెప్తున్నాను, దేవుని వాయిస్ ఎప్పుడు వినలేదు, నేను ఎప్పుడు కూడా దర్శనాలు చూడలేదు. కానీ గమనించినట్లయితే నాకు ఏదో చెప్తున్నట్టుగా, దేనికోసమో ప్రార్థన చేయమన్నట్టుగా ప్రేరణ వాళ్ళారా ప్రేరేపించబడి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు అనిపిస్తా ఉంది, ఎక్కడో ఒక దూర ప్రాంతంలో ఒక రైలు యాక్సిడెంట్ జరగబోతా ఉంది. దానికోసం ప్రార్థించు. ఆ రైలు ఎటు ప్రయాణిస్తుందో నాకు సరిగ్గా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, కానీ దానికోసం ప్రార్థించు. ఒక భయంకరమైనటువంటి ఏంటంటే నా హృదయంలో భారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భారాన్ని తట్టుకోలేక ఏం చేశారంటే మోకరించి ప్రార్థన చేశారు. ప్రార్థించి పడుకున్న తర్వాత నిద్రపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, టు మై సర్ప్రైజ్ ఏందో తెలుసా? ఉదయకాలములో గమనించినట్లయితే ప్రేమ రాత్రి కాల సమయంలో అది జరిగింది. ఫ్లాష్ న్యూస్ అండి. ఉదయకాలంలో త్రుటిలో తప్పినటువంటి రైలు ప్రమాదం. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ప్రార్థించిందే తప్పిపోయిందని కాదు, దేవుడు ఎంతమందిని ప్రేరేపించాడో ఆ రీతిగా ఎంతమంది ప్రార్థన చేశారో నాకు తెలియదు. దేవుడు నన్ను కూడా ఒకవేళ వాడు నాకు చాలా ఆనందం వేసింది, ఆశ్చర్యం వేసింది. ప్రేమైన దేవుని బిడ్డ, చాలా సార్లు మన జీవితంలో దేవుని చిత్తాన్ని కనుగొనలేక మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక అన్య రాజుకు నిద్ర పట్టకపోతే దేవుడు దాన్ని ఏ రీతిగా వాడుకున్నాడు? యూదులకు, అంటే ప్రపంచంలో ఉన్న యూదులందరికీ రక్షణ దినంగా దేవుడు మార్చేశాడు. చూసారా, రక్షణ దినంగా మార్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు నన్ను దేవుడు ఒకవేళ ప్రేరేపిస్తుంటే మనం గ్రహించలేకపోతూ ఉన్నామేమో, లేకపోతే మన ఇష్టానుసారంగా ఒకవేళ ప్రవర్తిస్తూ ఉన్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఎస్తేరుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఓ ఎస్తేరు, నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నావంటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో తీసుకుని వచ్చాడు. నువ్వు ఒక స్కూల్లో ఉన్నావేమో, ఒక కాలేజీలో ఉన్నావేమో, ఒక విద్యార్థిగా ఉన్నావేమో, లేకపోతే ఒక పొజిషన్ లో మంచి పొజిషన్ లో ఉన్నావేమో, ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను పెట్టాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడకపోతే అని మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఒకవేళ నెరవేర్చబడకపోతే ఏంటంట, దేవుడు మరి యొక్క దిక్కు నుండి వాళ్లకు సహాయాన్ని పంపిస్తాడు. నువ్వు దేవుని చిత్తం చేయకపోతే దేవుడు మరొకరిని లేవనెత్తుతాడు అంతే. కానీ దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని పని చేయకపోతే ఏమంట, నీవును నీ ఇంటి వారునో తండ్రి ఇంటి వారునో నశించుదురు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకటే మాట చెప్తుంటాను ఎప్పుడు కూడా. దేవుడు చెప్పాడు మోషేకు, మోషే నేను వాడుకుంటున్నా అంటే, మోషే ఏమన్నాడంటే నిన్ను ఎత్తువాన్ని ప్రభువా అన్నాడు కదా. అప్పుడు దేవుడు చెప్పాడు, మానవునికి నోరిచ్చిన వాడెవడు? దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడండి, మానవునికి నోరిచ్చిన వాడెవడు? ఓ మోషే, నేను నిన్ను పిలుస్తున్నానంటే గుర్తుపెట్టుకో, నీకు అనర్గళంగా మాట్లాడే స్వభావం నేను ఇస్తాను, అలాంటి చాకచక్యాన్ని, అలాంటి టాలెంట్ నేను ఇస్తాను. దేవుడు మోషకు చాలా క్లియర్ గా చెప్తూ ఉంటే మోషే రకరకాల సాకులు చెప్పటం ప్రారంభించాడు.
మోషే చెప్పిన సాకులను బట్టి అహరోను దేవుడు లేవనెత్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం చెప్పే దేవుని పనులకు మనం చెప్పే సాకులను బట్టి దేవుడు ఏం చేస్తాడు, మరొకరిని లేవనెత్తున్నాడు అండి. ఇంకా చిట్ట చివరికి దేవుడు మోషేని వాడుకోవాలనుకున్నాడు. మోషే సాకులు చెప్తుంటే అహరోను ఉన్నాడు కదా, ఆ తర్వాత మీ చెల్లి మీ అక్క కూడా ఉంది కదా, ఈ రీతిగా దేవుడు చెప్పటం ప్రారంభించాడు. ప్రియమైన వారలారా, ఇంకా చిట్ట చివరికి గమనించినట్లయితే మోషే ఇంకా దాన్ని కూడా ఒప్పుకోకుంటే మోషే మీద దేవుడు ఏం చేశాడు, కోపగించుకున్నాడని బైబిల్లో వ్రాయబడింది. మోషే మీద దేవుడు కోపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని పర్పస్ఫుల్ గా ఒక ఉద్దేశంతో ఒక చోట వాడుకోవాలనుకున్నప్పుడు మనం సాకులు చెప్పటం, తప్పించుకోవటం ప్రియమైన దేవుడు చేస్తే దేవునికి మహాకోపం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, మోషే సాకులు చెప్పకుండా దేవుడి నీ చిత్తం ప్రభువా, మరియలాగా మరి ఏమైందండి, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగా కానింది కదండి, మరి నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగా కానింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దయాప్రాప్తురాల నీకు శుభం అని చెప్తూ బైబిల్లో వ్రాయబడింది. స్త్రీలలో ఆనందంట, స్త్రీలలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో గమనించినట్లయితే స్త్రీలందరూ కూడా ఆమె ఎంతో ఘనురాలు అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని చిత్తానికి లోబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మోషే సాకులు చెప్పే విధానాన్ని బట్టి గమనించినట్లయితే అహరోను కూడా దేవుడు లేవనెత్తాడు. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆ ప్లేస్ లో నువ్వు తప్పించుకుంటూ ఉంటే, నువ్వు సాకులు చెప్తూ ఉంటే, నువ్వు వెనకడుగు వేస్తూ ఉంటే దేవుడు మరొకరికి లేవనెత్తాడు. ఆ కార్యం మాత్రం జరుగుతుంది, కానీ ఆ కార్యంలో ఉండాల్సినటువంటి నీవు నేను తప్పించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక్కోసారి దేవుని ఉగ్రత గురి కావాల్సే అవకాశం ఉంటుంది. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సాయంకాల సమయంలో. ప్రియమైన దేవుళ్ళ, మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదువుకుందాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజుకు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజుకు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరేషు వినిపించబడిన చాలండి. ఇప్పుడు చదవండి సామెతలు, ఇందాక మనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 21:1. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలనున్నది. నీటి కాలువల వలె ఉన్నది. చూస్తారా, యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో రాజులను సైతం దేవుడు ఏం చేస్తాడంటే తన ఇష్టానుసారంగా తన బిడ్డల నిమిత్తం, తన బిడ్డల క్షేమం నిమిత్తమై, తన బిడ్డలకు ఫేవర్ కలుగు నిమిత్తమై ప్రేమ వాళ్ళ ఏం చేస్తాడంటే వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఒక అన్య రాజుకు నిద్ర పట్టకపోతే అది యూదులకు రక్షణగా మార్చబడింది. మనం కూడా మన జీవితాల్లో ప్రశ్నించుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎందుకు ఈ రీతిగా కలుగజేస్తున్నాడో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ రెస్ట్లెస్నెస్ ఎందుకు? ఎవరినో దేవుడు రక్షించాలనుకుంటున్నాడు, ఎవరి కోసమో నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుడారా, అది మనం గుర్తించక ఏంటంటే మన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు, దేవుని మీద కోప్పడడం, దేవుని మీద అడగటం చాలాసార్లు మన జీవితాల్లో చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మన రెస్ట్లెస్నెస్ దేవుడు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 3వ ఆత్మీయతలో మీరు చెప్పాలని ఆశపడుతున్నా, దయచేసి గమనించండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించదను. నేను నశించినా నశించుదును. ఒక రాణి మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్టయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆమె ఏమంటుంది తెలుసా? మొర్దెకై సమాచారం పంపించాడు ఎస్తేరు గుర్తుపెట్టుకో, నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నావంటే గుర్తుపెట్టుకో, వస్తేని ఆ పొజిషన్ నుంచి తొలగించి నిన్ను ఆ పొజిషన్ లో పెట్టాడు దేవుడు. గుర్తుపెట్టుకో, ఒక ఉద్దేశంతో దేవుడిని తీసుకొచ్చాడు. ఒకవేళ నువ్వు చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు? యూదులకు సహాయం మరొక చోటు నుండి వస్తుంది, కానీ నువ్వు నీ ఇంటి వారు నశిస్తారు అని చెప్తే ఆమె ఏం చేస్తుందంటే, ప్రేమ వాళ్ళరా, మొర్దెకైకి ఒక సమాచారం పంపించింది. అదే ఇక్కడ గమనించినట్లయితే యూదులందరినీ సమాజ మధ్య కూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండాడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉండుము. ఇక్కడ ఒక డేరింగ్ స్టెప్ చూడండి, దయచేసి గమనించండి. ఏమంటుంది ఆమె? ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించుదును. చూడండి,
ఆమెకున్నటువంటి కమిట్మెంట్, ఆమెకున్నటువంటి డెడికేషన్ ఏంటంటే, ఇదిగో నేను రాణి అయ్యాను కదా, రాజు నన్ను మిగతా రాణుల కంటే అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు కదా, సో కాబట్టి నేను రాజుతో ఎల్లప్పుడూ నేను రాణిగా ఉండిపోతాను అనుకోవటం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యూదుల నిమిత్తమై మొదకై పంపించిన సమాచారం వినింది. గమనించినట్లయితే తన పంథ మార్చుకోవటం ప్రారంభించింది. అవును కదా, ఇందుకోసమే కదా నీ పొజిషన్లో పెట్టాడేమో. రాజుకు వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ఉన్నా సరే నేనేం చేస్తాను, రాజుకు నేను ఎదురొడ్డి వెళ్తాను. వెళ్తే యాక్చువల్ గా రాజు ఏం చేస్తాడో కూడా తెలియదు. బైబిల్లో రాయబడి గమనించినట్లయితే మన కొన్నిసార్లు ఆయన రాజదండం ఎట్లా ఎట్లా చెప్తే అట్లా, అంటే ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారం వెళ్లాల్సిందే. ప్రేమైన దేవుడు అంటుంది, రాజు పిలవనకపోతే వెళ్ళకూడదు ఎవరు కూడా. కానీ రాజుకు వ్యతిరేకంగా ఉన్నాను, సత్య వ్యతిరేకంగా ఉన్నాను, మీరు నా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఇది యూదుల నిమిత్తమై తీసుకున్నటువంటి ఒక డెసిషన్ కాబట్టి నేను రాజుకు వ్యతిరేకంగా ఉన్నా సరే, చట్ట వ్యతిరేకంగా ఉన్నా సరే నేను రాజు దగ్గరికి వెళ్తాను, నేను నశించుదును అన్నటువంటి ఆ డెడికేషన్. నేను ఎందుకు మాటలు చెప్తున్నాను తెలుసా, అంటే ఆమె ఎంత బోల్డ్ స్టెప్ తీసుకుందో దయచేసి గమనించండి. నేను చచ్చిపోతా గాని అని దేవుని చిత్తం నెరవేర్చబడాలి, యూదులందరూ రక్షించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్టయితే ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఎవరండి ఫెయిత్ఫుల్ సర్వెంట్? మొర్దెకై. ప్రియమైన వాళ్ళారా, మొర్దెకైని దేవుడు వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఒక బోల్డ్ ఉమెన్ ను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇద్దరు కూడా యూదులే, ఎస్తేరు యూదురాలే, మొర్దెకై కూడా యూదుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎప్పుడైతే విధేయతగా ఉండటం ప్రారంభిస్తామో, గమనించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఎవరైతే ఒక వ్యక్తి అవైలబుల్ గా ఉండటం ప్రారంభిస్తారో, నేను చేస్తాను అన్నటువంటి ఆ ధైర్యంతో ఎవరైతే ముందుకు వస్తారో దేవుడే చేస్తాడు, వారిని బలంగా వాడుకుంటాడండి, బలంగా వాడుకుంటాడు. ఇప్పుడు గమనించండి, మరియ దగ్గరకు వచ్చి దేవదూత చెప్పగానే, మరియాను గర్భవతి అయిపోతున్నామంటే, ప్రియమైన దేవులరా, యోసేపుకు ప్రధానం చేయబడింది ఆమె. ప్రియమైన వాళ్ళారా, పెళ్లి కాకముందే ఆమె గర్భవతి అయితే ఆనాడు ఉన్నటువంటి యూదుల చట్ట ప్రకారం గమనించినట్లయితే, ధర్మశాస్త్రం ప్రకారం గమనించినట్లయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాక్చువల్ గా చూడండి, గమనించినట్లయితే, కానీ దానికి కూడా ఆమె సిద్ధపడిందండి. మరి దానికి కూడా సిద్ధపడి నీ చిత్తము జరుగుడు గాక. చూస్తారండి, మత్తయి సువార్తలో గమనించినట్లయితే ఆమె చెప్తున్నటువంటి మాట, చూడండి, ఆమె అంటున్న మాట దయచేసి గమనించండి. మత్తయి సువార్త చూడండి, ఐ థింక్ లూకా సువార్త అనుకుంటా, ఏమంటారు చదవండి. ఆమె మాట చూడండి. అందుకు మరియా, ఇదిగో 35వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చూసారు. ఇదిగో నా ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక. ఒకవేళ రాళ్లతో కొట్టి చంపిన కూడా నేను సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే అక్కడ చూడండి, ఆమె గురించి ఆమె చెప్పింది, స్త్రీలందరిలోకి కూడా ఆమె 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఎలిజబెత్ చెప్తూ ఒక మాట అంటది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన వాడవు, దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడను కదా. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు, స్త్రీలలోనే ఆశీర్వదించబడిందంట. కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని కనుగొని, నాకేం జరిగినా పర్వాలేదు, నేను నశించుదును. ఎస్తేర్ అంటుంది, నేను నశిస్తాను కానీ ఇదిగో దేవుని చిత్తం నా జీవితంలో జరిగించాలి, యూదులకు రక్షణగా అది మార్చబడాలి అని ఒక డెసిషన్ తీసుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇది దేవుని చిత్తం కాబట్టి నేను ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నా. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే అలాంటి బోల్డ్ స్టెప్ మరీ తీసుకోవటం ప్రారంభించిందో, స్త్రీలలో ఆమె స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అని బైబిల్లో రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నిజంగా మనము గమనించి దాని ప్రకారం నడుచుకోవటం ప్రారంభించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వాక్యం తరపు నేను చెప్పాలని ఆశపడుతున్నా.
అందుకే దేవుడు ఎస్తేర్ను వాడుకున్నాడు, అందుకే దేవుడు మరియను వాడుకున్నాడు, అందుకే దేవుడు ఒక మొర్దెకైని వాడుకున్నాడు. మొర్దెకై ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్, ప్రేమైన దేవుని బిడ్డలారా. మొర్దెకై ఒక ఫెయిత్ఫుల్ అంటే ఒక విశ్వాసము కలిగినటువంటి ఒక వ్యక్తి, ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని పట్ల ఆశ కలిగినటువంటి వ్యక్తి, దేవుని కార్యాల పట్ల, యూదుల పట్ల ఒక గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి, ప్రేమైనది. అందుకే మొర్దెకైని దేవుడు వాడుకున్నాడు, ఎస్తేర్ను దేవుడు వాడుకున్నాడు. ఈమెమో బోల్డ్ స్టెప్ తీసుకోవటం ప్రారంభించింది. మొర్దెకై ఏమో తన విశ్వాసాన్ని ప్రభు లేకపోతే యూదుల రక్షణార్థమై ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవటం ప్రారంభించాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. 5వ ఆత్మీయతల మీకు చెప్పాలని ఆశపడుతున్నా, దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే ఈ మాటల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక చక్కటి మాట నేను చెప్పి ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నా. గమనించినట్లయితే ఎస్తేరమ్మ ఎక్కడుంది? అంతఃపురంలో ఉంది. మొర్దెకై ఎక్కడ ఉన్నాడు? ఒక గేట్ దగ్గర గేట్ కీపర్ గా ఉంటున్నాడు. అతని పొజిషన్ ఏంటి? గేట్ దగ్గర ఉండడం అంటే ఏంటి? గేట్ కీపర్ అంటే వాచ్మెన్ అన్నమాట, ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మొర్దెకై ఏమో ఒక వాచ్మెన్, గేట్ కీపర్ దగ్గర ఉంటున్నాడు. ఎస్తేర్ ఏమో అంతఃపురంలో ఉంది. కానీ ఇద్దరిని దేవుడు వాడుకుంటున్నాడు. పొజిషన్ ఇంపార్టెంట్ కాదు, ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎస్తేర్ని ఆ పొజిషన్ లో ఉంచేవాడు దేవుడే, మొర్దెకైని గేట్ దగ్గర ఉంచేవాడు దేవుడే. కానీ ఇద్దరిని ప్రభు సేవలో వాడుకుంటున్నాడు, యూదుల రక్షణార్థమై ప్రభు వాడుకుంటున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రేమైన దేవుని బిడ్డలారా. సో బోత్ ఆఫ్ దెమ్ వర్ యూజ్డ్ బై గాడ్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 4వ ఆత్మీయతలో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, దయచేసి గమనించండి. గాడ్ టర్న్స్ ఎవ్రీ ఈవిల్ ప్లాన్ ఇంటూ హిస్ గ్లోరీ. ప్రతి విధమైనటువంటి మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ప్లాన్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకు అనుకూలంగా మారుస్తాడు. ఇందా మనం చదువుకున్నాం రోమీయులకు రాసిన పత్రిక ఏంది? దేవుడు ఏం చేస్తాడంట? తనను ప్రేమించిన వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? సమస్తమును సమకూడి జరిగిస్తాడంట. అర్థం ఏంటో తెలుసా? దేవుడు శాపాలను సైతం ఆశీర్వాదాలుగా బైబిల్లో ముందేస్తాడు వాడిని. ఇదేంటంటే నీ నిమిత్తము దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చిందని బైబిల్లో వ్రాయబడింది. ఏదంటే దేవుడు తన ప్రజల నిమిత్తం, ప్రేమైన దేవుని బిడ్డలారా, శాపమును సైతం ఆశీర్వాదంగా మారుస్తాడంట. ఎప్పుడు? దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద మొర్దెకై కోసం సిద్ధపరిచిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. చూసారా? ఈ హామాన్ ఏం చేశాడు? మొర్దెకై కోసం ఎన్ని అడుగులు చేపించాడు తెలుసా? ఉరికొయ్య 80 మూరల ఎత్తుగల 80 మూరల ఎత్తుగల. అమ్మా రే నిన్న పలిపేసి రాకండి, కుప్ప వచ్చింది అక్కడ చూసుకోండి ఒకసారి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దాదాపు 80 మూరలు అంటే 72 అడుగులు, అంటే 83 మూరల అంటే ఎన్నంతస్తులో తెలుసా? దాదాపు 5th ఫ్లోర్ ఆర్ 6th ఫ్లోర్ అనమాట కదా. ఒక 5th ఫ్లోర్. ఎందుకంత ఉరికి చేపించాడు తెలుసా? హామాను ఎందుకంత పెద్ద ఉరికి ఎంత పొడుగు చేపించాడంటే, ఇదిగో నాకు వ్యతిరేకంగా ఉన్నాడు వీడు, నాకు నమస్కారం చేయటం లేదు కాబట్టి వీడిని ఉరిదీస్తే ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ చూడాలంట. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ చూడాలా. ఒకేసారి యూదులందరూ సంహరించబడుతూ ఉంటే దానికంటే వీనికి అధిక సంతోషం ఏంటో తెలుసా? మొర్దెకైని తాను ఉరి తీయటం అనమాట. ప్రియమైన దేవుని ద్వారా ఎంత ప్లానేశ్వరు చూడండి హామాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఏమనుకున్నాడు? ఇంత పెద్ద ఉరికొయ్య మీద ఉరి తీస్తూ ఉంటే ఈ పట్టణ ప్రజలందరూ కూడా దాన్ని చూస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే, హామానుకు ఎంత పవర్ ఉంది, హామానుకు వ్యతిరేకంగా ఉంటే ఏమైనా చేస్తాడు అని ప్రజల యొక్క దృష్టిలోకి వెళ్ళాలని ఏం చేశాడంటే, హామాన్ అంత భయంకరమైన ప్లాన్ చేశాడు. ఒక్క మొర్దెకైని బట్టి యూదులందరినీ సంహరించాలి. 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా సంహరించబడాలి. అంటే లోకములో ఉన్న యూదులందరూ సంహరించబడాలి. చూసారా సాతానుడు ఎంత పెద్ద కుట్ర చేశాడో? యూదులందరూ సంహరించబడితే ఏం జరుగుతుందండి? యేసుప్రభు రాలేడు ఈ లోకంలోకి కదా. యేసుప్రభు ఎక్కడి నుంచి రావాలి? యూదుల్లో నుంచి రావాలి. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సాతానుడు వేసినటువంటి కుట్ర ఎలాంటి కుట్ర అంటే, లోకములో యూదులందరూ ఎక్కడెక్కడ ఉన్నా సరే ఒకే దినమందు ఒకే టైంలో సంహరించబడాలి అన్నటువంటి రాజకు ముద్ర చేత ఏం లేదు, ఒక చట్టం చేయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో సాతానుడు హామానును ప్రేరేపించి అంత భయంకరమైన శాసనం తయారు చేయించాడు.
రాజు ఒకనొక సందర్భంలో అంటాడు, తాను చేసినటువంటి చట్టాన్ని రాజు కూడా మార్చలేడంట. తాను చేసిన చట్టాన్ని రాజు కూడా నేను కూడా మార్చలేనని ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు రాజు. అంతగా భయంకరమైనటువంటి చట్టం చేయబడింది ప్రియమైన దేవుని పిల్లరా. కానీ దేవుడు ప్రేమ వల్ల మనం గమనించినట్లయితే దేవుడు యూదుల పక్షంగా ఉన్నాడు, దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు, దేవుడు తన నమ్మినటువంటి బిడ్డల పట్ల ఉన్నాడు. నువ్వు నేను దేవుని నమ్ముకున్నా కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం ఎప్పుడు నమ్మాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సాతానుడు వేసే ప్రతి ప్లాన్ భగ్నం దేవుడే చేస్తాడండి, మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రేమ వాళ్ళారా, మొత్తకై ఏమి చేయలేడు, ఎస్తేరు ఏమి చేయలేదు. కానీ వాళ్ళకున్నటువంటి కమిట్మెంట్ ను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క శాసనాన్ని తారుమారు చేసేసాడు. ఆ శాసనాన్ని తారుమారు చేశాడు కదా. ద్వితీయోపదేశకాండం ఎవరైనా ముందు తీసారా? నీ నిమిత్తము దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను అని దేవుని వాక్యము చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మన నిమిత్తం ఎవరైనా మనల్ని తిడితే మనము ప్రైజ్ ది లార్డ్ అనాలి ప్రేమైనది. ఎందుకో తెలుసా? ఆ శాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? మనకు ఆశీర్వాదంగా మారుస్తాడండి. అది దేవుని యొక్క చిత్తం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. చూసారా, ఒకరి కోసం వాడు గుంటలు తవ్వుతుంటాడు. మన వెనక గుంటలు తవ్వే వాళ్ళు ఉంటారండి చాలా మంది. ఏం చేస్తున్నాడు? దేవుడు గుంటలు తవ్వాని మీదకి వాడే ఆ గుంటలో పడతాడంట కదా. రాతిని పొర్లించే వాని మీదకి ఆ రాయ వచ్చి పొర్లుతుంది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సో మనం ఏం వరి కావాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి శత్రువుల నిమిత్తం మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మాట చెప్పాలి మీకు. హామాను భార్య ఏమందో తెలుసా? దయచేసి గమనించండి. హామాను భార్య ఒక చక్కటి మాట చెప్పిందండి. చూడండి, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో 6వ అధ్యాయము 13వ వచనము మధ్య భాగం చదువుకుందాం. ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనేది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అతని భార్య ఒక మంచి సలహా ఇచ్చింది. ప్రియమైన దేవుడు, అతని భార్య దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఓ హామాను, నువ్వు ఎవరితో పోరాడుతున్నావు తెలుసా? ఒక యూదునితో పోరాడుతున్నావు, ఒక దేవుని బిడ్డతో పోరాడుతున్నావు. నువ్వు దేవుని బిడ్డతో పోరాడితే ఏమంటున్నాడు? యూదుల వంశపు వాడేలా అతని మీద నీకు జయము కలగదు, కానీ అవశ్యముగా అతని చేత నీవు చెడిపోతావని ఒక మంచి సమాచారం పంపించిందండి. ఒక మంచి సమాచారం చెప్పిందండి. నేను ఎవరు? హామాను భార్య. హామాను భార్యతో ఉన్నటువంటి వాళ్ళు, హామాను యొక్క పరివారు చెప్పారు ఈ మాటలు. కానీ మనకి ఏమాత్రం కూడా బుద్ధి రావడం లేదు చాలా సార్లు. ప్రేమైన వాళ్ళారా, బైబిల్ వాడి సామెతల గ్రంథంలో ఒకరికి చెడిపోవాలని ఉన్నప్పుడు ఎన్ని మంచి సూక్తులు చెప్పినా కూడా వాడు వినడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. వాడు చెడిపోతూనే ఉంటాడంట, అంతే. ఎన్నన్నా చెప్పండి వినడు. ప్రేమైన వాళ్ళారా, బైబిల్లో మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే పిలాతు భార్య ఒక మంచి సమాచారం పంపించింది. పిలాతు ఏమని పంపించింది చదువుతారు ఎవరన్నా? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు అంటే పిలాతు ఏం చేస్తాడు తెలుసా? భార్య మాట విని ఏం చేస్తున్నాడంటే తన చేతులు కడుక్కొని, ఈ నీతిమంతునికి నాకు ఏమాత్రం సంబంధం లేదు, ఇదిగో మీరు ఆయనను అప్పగించమన్నారు కాబట్టి ఇదిగో మీ చేతులకు అప్పచెప్పుతున్నాను. తన చేతులు కడుక్కున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము యేసయ్యను శిలువ వేసినటువంటి పాపము తన మీదకి రాకుండా చేతులు కడుక్కొని ప్రియమైన దేవుని బిడ్డలారా తన భార్య మాట విని అంగీకరించి ప్రియమైన దేవుని బిడ్డలారా తను తప్పుకున్నాడు. దయచేసి గమనించండి. ప్రియమైన పిలాతు ఆ శాపం రాకుండా చూసుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాని రక్తం మా మీదనో మా పిల్లల మీదనో ఉండుగాక అంటున్నారు. పిలాతు ఈ మాటలు అంటూ ఉంటే, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ మాటలు అంటుంటే, అంటే శిలువ వేయడానికి అధికారం కలిగినటువంటి వ్యక్తి ఈ మాటలు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ నీతిమంతుడు అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమన్నారు? వాని రక్తం మా మీదనో మా పిల్లల మీదనో ఉండుగాక అన్నారు. అన్నారా? అందుకే బైబిల్లో రాయబడింది, బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? ఆపద వస్తుందని ఏం చేస్తాడంట? తప్పుకుంటాడంట. ప్రియమైన దేవుని పిల్లలు ఎదురుగా పోడంట. సో పిలాతు తప్పుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు? యూదులు వాడి రక్తం మా మీదన మా పిల్లల మీదన ఉండరుగాక అన్నారు. క్రీస్తు శకం 70 సంవత్సరంలో ఏం జరిగిందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆ యొక్క
బబులోను దేశం నుంచి రాజులు వచ్చి ఏం చేస్తారో తెలుసా ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ఆ పర్షియా దేశం రాజులు వచ్చి యూదులను అందరినీ ఏం చేస్తారంటే ఊచకోత కోసారండి. ఊచకోత కోస్తే మనం చూస్తే మీరు చరిత్ర చదవండి. ఇశ్రాయేలు దేశంలో మోకాళ్ళ లోతున రక్తం ఏరులై పారిందంట. మోకాళ్ళ లోతున రక్తం ఏరులై పారిందండి. ప్రియమైన వాళ్ళారా, వాని రక్తం మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాక అన్నటువంటి మాటను బట్టి గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, యూదులకు ఊచకోత అండి, ఊచకోత. ఎవ్వరు తప్పించుకోకుండా ఉంటే కొంతమంది తప్పించుకొని పారిపోయారు ఇతర దేశాలకు. ప్రియమైన వాళ్ళారా, ఇక కొంతమందిని దొరికిన చోట ఊచకోత కోసిన తర్వాత ఏం చేస్తారంటే మనము పశువుల ఏమంటారు దాన్ని ఏమంటారు, పశువుల యార్డ్ ఏమంటారు దాన్ని, యార్డ్ మార్కెట్ యార్డ్ అంటారు చూడండి. మార్కెట్ యార్డ్లో ఏం చేస్తారు, యాక్చువల్గా పశువులను అమ్మేస్తుంటారు, వేలం పెడుతూ ఉంటారు కదా, పశువులను కొంటూ ఉంటారు యాక్చువల్గా. అట్లా యూదులను బట్టలు ఉడదీసి ఆ మార్కెట్ లో పెట్టి అమ్మేశారండి ఇతర దేశాలకు అమ్మేశారు. చరిత్ర చదివితే ప్రియమైన దేవుళ్ళారా, ఒక్కొక్కరిని ఒక్కొక్క దేశానికి అమ్మేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా, బానిసలుగా అమ్మేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఊచకోత కోయబడింది, మిగతా వారిని ఈ రీతిగా అమ్మేశారు. అందుకే యూదులందరూ కూడా చెదరిపోయి ఇశ్రాయేలు దేశమే లేకుండా పోయింది. చరిత్రలో గమనించినట్లయితే వరల్డ్ మ్యాప్ లో ఇశ్రాయేల్ దేశం అనేది లేదు. వరల్డ్ మ్యాప్ లో ఇశ్రాయేల్ దేశమే లేకుండా పోయిందండి. ఎంతవరకు తెలుసా, క్రీస్తు శకం 70వ సంవత్సరం నుంచి 1948వ సంవత్సరం వరకు ఆ యొక్క వరల్డ్ మ్యాప్ లో ఇశ్రాయేల్ దేశమే లేదండి. ఇశ్రాయేల్ దేశమే లేదు. మళ్ళా దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను గుర్తు చేసుకొని మళ్ళీ ఇశ్రాయేల్కి ఆ దేశాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇప్పుడున్న దేశము యాక్చువల్ గా దేవుడు అది కాదు ఇచ్చింది. వాళ్ళకు చాలా విశాలమైన దేశం అండి. మీరు గమనించినట్లయితే ఎల్లలు మీరు చదవండి. కనాన్ దేశం అంటే ఎంత పెద్ద దేశమో తెలుసా, చాలా పెద్ద దేశం అండి అది. కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ అనేది చాలా కొద్ది దేశమే. ఆ కొద్ది భూభాగంలో ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుళ్ళరా. దేవుడు 12 గోత్రాలకు పంచితే చాలా విశాలమైన దేశం ఇచ్చాడు అప్పుడు. కానీ దేవుడు కరుణించి ఇప్పుడు వాళ్ళని అక్కడ పంపారు. 1948 వరకు ఇశ్రాయేల్ దేశం అనేది చరిత్రలో లేకుండా పోయింది, ఆ యొక్క వరల్డ్ మ్యాప్ లో లేకుండా పోయింది. వై? బికాస్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆ నీతి మంత్రి జోలికి వెళ్ళవద్దు అని పిలాతు భార్య చెప్తే మనం తప్పించుకున్నాడు. ఇశ్రాయేల్ మీదకి ఆ యొక్క వారు ఇన్వైట్ చేసినట్టుగా వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. హామాను ఏం చేశాడు, యూదుల కోసం ఒక సత్రం చేశాడు. మొర్దెకైన ఊరికై చెప్పిన దాదాపు 72 అడుగుల ఎత్తున పెడితే ప్రియమైన దేవుని బిడ్డారా, అదే ఊరికొయ్య మీద ఎవరు ఉరి తీయబడ్డారు? హామాను ఉరి తీయబడ్డాడు. అందుకే ఎవడు గుంత తవ్వితే ఆ గుంతలోనే పడతాడంట, ఎవడు రాయిని బలిస్తే ఆ రాయి వారి మీదకి వెళ్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన నమ్మిన పిల్లల కోసం ఏం చేస్తాడో తెలుసా, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేటటువంటి దేవుడు. చట్టాన్ని సరిచేశాడు దేవుడు. చట్టాన్ని సరిచేయడం కాదు, కానీ ప్రేమైన దేవుడు దాన్ని దేవుడు రివర్స్ చేయడం ప్రారంభించాడు. ఏ చట్టం అయితే రాజు ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదన్నాడు, దేవుడు నన్ను రివర్స్ చేసేసాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రతి శాపాన్ని దేవుడు మన మీద ఏం చేస్తాడు, ఆశీర్వాదంగా మారుస్తాడు. ప్రతి చట్టాన్ని దేవుడు మన కోసం అనుకూలంగా మారుస్తాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుడు బిడ్డలారా. అందుకే ఇందాక మనం చదువుకున్నాం, రాజుల హృదయంలో దేవుడు నీతికాల వల్ల పారజేస్తున్నాడంట. నీకోసం దేవుడు చట్టాలను మారుస్తాడు. తెలుసా విషయం? ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తీ తొలగించబడింది, ఆ ప్లేస్ లో ఎస్తేరు రాణిగా మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం దేవుడు తన పిల్లల కోసం ఏమైనా చేయగలడు. మన దేవునికి నమ్మకంగా, దేవునికి మనము విధేయులంగా, దేవునికి ఇష్టకరంగా మనం జీవించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, రాజ్య శాసనాలు దేవుడు తారుమారు చేస్తున్నాడు. నీకోసం దేవుడు ఒక న్యూ రిజల్యూషన్ తీసుకురావడం ప్రారంభిస్తాడు గవర్నమెంట్ లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదామని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగుపడెను. ఏ దినమైతే వచ్చిందో, ఏ సమయం వచ్చిందో ప్రియమైన దేవుళ్ళరా, ఆ యొక్క చట్టం నెరవేర్చబడక మునిపే కొంచెం ముందే
ఏమైంది? యూదులు మిగతా వాళ్ళను సంహరించినట్టుగా మనం చూస్తాం. యూదులు తమ పగవారి మీద అధికారం నందునట్లు అగుపడను. చూసారు, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని వాళ్ళని ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మన కోసం ఏమైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే ఆయన మాట వింటుందా? ఆయన సృష్టి ఆయన మాట వింటుంది. ఆయన రూపములోను ఆయన ఇమేజ్ లో, తన బైబిల్లో రాయబడింది, తన పోలిక చొప్పున తన పోలిక చొప్పున దేవుడు ఏం చేశాడు? నిర్మించి నరులను తన పోలికలో తన రూపులో నియమించాడు, చేశాడు. దేవుడు తన రూపులో తన పోలికలో చేశాడు. తన ఇమేజ్ లో, తన లైక్నెస్ లో దేవుడు నిన్ను నన్ను చేసేస్తాడు. మనం ఆయన మాట వింటుందా? ప్రేమిన వాళ్ళారా, దేవుడు బైబిల్లో వ్రాయబడింది, దేవుడు శాసిస్తేనంట. బైబిల్లో వ్రాయబడింది, ప్రేమిన వాళ్ళారా, సముద్రములు ఉప్పొంగుతాయంట. ప్రేమైన దేవుళ్ళారా, ఆయన శాసనమునకు అని బైబిల్లో వ్రాయబడింది. మనం గమనించినట్లయితే ప్రేమ, సముద్రములు పొంగాలన్నా ఆయన శాసిస్తాడు, సముద్రము నిమ్మలించాలన్నా కూడా ఆయన అధికారం చూపిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం. ప్రేమలారా, నీళ్లు గోడగా మార్చబడాలన్నా, బండ నుంచి అంటే నీళ్లు ఒక బండగా మార్చబడాలన్నా, ఆ బండ నుంచి నీటి రావాలన్నా అది దేవుని చిత్తం. గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం నడుస్తుంటే ఇరుపక్కల గోడ వలె, రాతి వలె నీళ్ళు ఏమయ్యాయి? గోడ వలె, అడ్డు గోడ వలె ఉన్నాయంట. అరణ్యములో అదే బండ నుంచి ఏం చేశాడు దేవుడు? సముద్రం అంతా నీరు దయచేసిన బైబిల్లో వ్రాయబడింది. దేవుడు ఏమైనా చేయగలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన నిమిత్తము దేవుడు మనల్ని ఎవరైనా తిడితే ఎంత కోపం మనకు. గుర్తుపెట్టుకోవాలి, ఆ శాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మారుస్తాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన, నీ నిమిత్తము దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చును. చదువుదాం మార్చునని. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసిన. రెఫరెన్స్ ఎక్కడున్నా? ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 5వ వచనం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు మనల్ని ప్రేమించాడు గనక ఏం చేస్తాడంట? ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేటటువంటి దేవుడు. మొర్దెకై కోసం సిద్ధపరిచిన ఉరికొయ్య మీద ఎవడైతే సిద్ధపరిచాడో వాన్నే ఊరు తీశాడు. ఏ యూదులందరినీ సంహరించాలని 127 సంస్థానాల్లో ఆ చట్టము అందరికి పంపించబడిందో, అన్ని రాష్ట్రాలకు పంపించబడిందో, అన్ని దేశాలకు పంపించబడిందో, ప్రియమైన వాళ్ళరా, ఆ చట్టం తిరగరాయబడింది. గమనించినట్లయితే అదే టైంలో యూదులు అన్యుల మీద విజయాన్ని సాధించారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మన కోసం ఏదైనా చేయగలడు. దేవుడు మన కోసం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం చదువుకుని ముగించుకుందాం. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయన మహిమ కలుగును గాక. సమస్తము గుర్తు పెట్టుకోవాలి. సమస్తము అంటే సమస్త జనులు. ఇందాక మనం చూసాం కదా, ప్రతి రాజ్యములోను అని మనం చూసాం కదా, ప్రతి దేశంలోనూ తనకు భయపడి వారంటే దేవునికి ఎంతో ఇష్టం. ప్రేమైన దేవున్నారా, వారి నిమిత్తం దేవుడు ఏం చేస్తాడు? రాజశాస్త్రాల మైత్రం తారుమారు చేస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కళ్ళు వంచుకుందాం, దేవుని వైపు చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కోసం నా కోసం గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉంటే మనం చిన్న చిన్న వాటికి ప్రభు మీద అలుగుతూ ఉంటాం. ఎవరైనా చిన్న తిట్టు తిడితే దాన్ని భరించలేం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతో కృంగిపోతాం. యాక్చువల్ గా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు దేవునికి విధేయునిగా ఉన్నావు. దేవుడికి నువ్వు విధేయురాలుగా ఉన్నావు. ప్రేమైన దేవుడు ద్వారా దేవుడు నిన్ను ప్రజల్లో ఆశీర్వదించి గొప్పవాడిగా గొప్పదానిగా చేయాలని ఆశపడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మీరు నాతో, మా అందరితో మీరు మాట్లాడిన విధానం అంతటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా దేవనైనా రాజుల హృదయములను సైతం తండ్రి మీరు నీటి కాలువల వలె పారజేసే గొప్ప దేవుడు అని తండ్రి నేను చూసుకున్నాం తండ్రి. నా దేవానైనా రాజులను, అధికారులను మీరు నియమించే దేవుడు. దేవానైనా అధికారం నుంచి, రాజులను, పొజిషన్ నుంచి తొలగించే దేవుడు యేసు ప్రభా. మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా.
ఆ రీతిగా మీరు చేశారు నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వస్తి తొలగించబడింది, ఎస్తేరు ఆ స్థానంలో రాణిగా మార్చబడింది ప్రభా, మీకు స్తోత్రం నాయన. ఒక రాజుకు నిద్ర పట్టకపోతే యూదులకందరికీ రక్షణగా మీరు మార్చారు యేసు ప్రభా. లార్డ్ జీసస్, మా జీవితాల్లో కూడా రెస్ట్లెస్నెస్ ఉన్నట్లయితే ప్రభా, అది దేనికి ఆశీర్వాదకరమో తండ్రి మేము తీసుకుని తండ్రి మీ మీద ఆధారపడే ముందుకు సాగే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి నాయన. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను నమ్మిన వారి ఎడల దేవా, మీకు భయపడే వారి ఎడల మీరు కృప అధికంగా చూపేటటువంటి దేవుడు యేసు ప్రభా. తండ్రి, శాపాలను సైతం ఆశీర్వాదంగా మార్చేటటువంటి దేవుడవు తండ్రి. ప్రభా, మా కోసం మీరు శాసనాలను తారుమారు చేసేటటువంటి దేవుడు యేసు ప్రభా. మా కోసం మీరు జీవులను తండ్రి తారుమారు చేయడం మాత్రమే కాదు, కొత్త జీవాలు పుట్టించగలరు యేసు ప్రభా. మీకు స్తోత్రం, మీకు వందనాలు చెల్లిస్తున్నా. అధికారం అంతా మీది, శక్తి అంతా మీదే యేసు ప్రభా. తండ్రి, సాయంకాల సమయంలో మీరు తండ్రి నాతో మా అందరితో నేరుగా సూచిగా మీరు మాట్లాడిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రం ప్రభా. తండ్రి ప్రభా, మీరు సృష్టించినటువంటి సృష్టి తండ్రి, ఆ ఆకాశ పక్షులు, భూచరములు తండ్రి మీ మాట వింటూ ఉన్నాయి తండ్రి. మీ సృష్టిలో భాగమైన భూమి, సముద్రము, నీరు మీ మాట వింటూ ఉన్నాయి, మేఘాలు మీ మాట వింటున్నాయి, తుఫాన్లు మీ మాట వింటున్నాయి. కానీ మీ రూపులో, మీ పోలికలో చేయబడినటువంటి మేము తండ్రి, మీకు తండ్రి ప్రభావైన లార్డ్ జీసస్ నా దేవ, స్టిఫ్ నెక్డ్ పీపుల్ గా మేము ఉంటున్నాం. దయచేసి క్షమించండి నాయన. తండ్రి ప్రభానైనా దయచేసి క్షమించి మమ్మల్ని తండ్రి ప్రభానైనా మీకు లోబడే జనంగా ఉండనట్లు, మీకు విధేయత చూపే జనంగా ఉండనట్లు, మీకోసం కమిటెడ్ గా ఉండనట్లు యేసు ప్రభా, మీకు అధికమైన కృపను మీరు మాకు ప్రసాదించండి తండ్రి ప్రభా. మీకు భయపడి వారి పట్ల తండ్రి మీరు చూపించే కృప, ప్రేమ చాలా అధికం యేసు ప్రభా. మీ కృప ఆకాశం కంటే ఉన్నతమైనదని మీ వాక్యం సెలవిస్తుంది కనుక యేసు ప్రభా, మా నిమిత్తము శాపలను సైతం ఆశీర్వాదాలుగా మార్చి గొప్ప దేవుడు వరకు యేసు ప్రభా. ఈ సాయంకాల సమయం మేము నమ్ముతున్నాం, మీకు మా జీవితాలు సమర్పించుకుంటున్నాం యేసు ప్రభా. తండ్రి, మా కోసం ఏమైనా మీరు చేయగలరు తండ్రి, తారుమారు చేసే గొప్ప దేవుడు కనుక యేసు ప్రభానైనా మా కోసం గొప్ప గొప్ప కార్యాలు చేసి ముందుకు నడిపించే గొప్ప దేవుడు అని నమ్ముతూ విశ్వసిస్తూ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను తండ్రి, ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి, నా దేవ, నా ప్రభానైనా మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటాం. మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నాం. పేరు పేరున దీవించండి, పేరు పేరున ఆశీర్వదించండి, పేరు పేరున తండ్రి దీవించి ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభా. తండ్రి, మా కుటుంబాల్లో తండ్రి ప్రభా, మా ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ప్రభా, ఎలాంటి కొరతలు ఉన్నా కూడా ఆ కొరతలు తీర్చండి యేసు ప్రభా. ఆర్థిక పరమైన దీవెనలు, ఆరోగ్యపరమైన దీవెనలు, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ దీవెనలు కుమరించి మీరే మహిమ పొందండి నాయన. తండ్రి, నా దేవ, నా ప్రభానైనా తండ్రి ప్రభానైనా నెక్స్ట్ వీక్ మేము కలుసుకుని మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గణపరిచే పర్యంతం మీకు సన్నిధిని, సమృద్ధిని, భద్రతను మాతో ఉంచవలసిందిగా బ్రతిమలాడుతూ యేసయ్య శక్తిగల నామందు, మహిమ గల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్